హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పోమో ఫార్మింగ్. ఇప్పుడు మీరు చూడబోయే తోట చాలా మంది ఆ ఏరియాలో దానిమ్మ రాదు, దానిమ్మ పండదు, దానిమ్మ పండించలేరు అన్నారు. సో మేజర్లీ అక్కడ ఫార్మర్ పేరు వచ్చేసి దేవేంద్ర రాజు. ఆయన గుంటూరు చెందిన వ్యక్తి. ఇక్కడ మన జహీరాబాద్ దగ్గర చిట్టుగుప్ప మండలంలో ఒక ల్యాండ్ని పర్చేస్ చేసి ఆ ల్యాండ్ విజిటింగ్ కార్డ్ నుంచి మనకి 2 months ఒకసారి విజిట్ చేసి ఎలా చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఆ క్లైమేట్ కండిషన్ తగ్గట్టుగా, ఆ వాతావరణం తగ్గట్టుగా మనం ఆ సాయిల్ని బేస్ చేసుకొని మనము పంట తీయడం జరిగింది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది పంట. చాలామంది రాదు కాదు అన్న చోటే ఇంత మంచి పంట రావడం అనేది చాలా ఫార్మర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కంప్లీట్గా ఉంటుంది. ల్యాండ్ టెస్టింగ్, ఫ్లవరింగ్, ఫ్రూట్ హార్వెస్టింగ్ వరకు కంప్లీట్గా నేను ఏమేమి చేసాం, ఏమేమి లేదు అనేది ఫుల్లీ వీడియోస్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టింటాను, ఒకసారి మీరు చెక్ చేయండి. సో పొమ్మగనట్లు వాటెవర్ డిసీజ్ మేనేజ్ కానీ, పెస్ట్ మేనేజ్మెంట్, ఇన్సెక్ట్స్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ కానీ, వీడ్ మేనేజ్మెంట్ కానీ, A to Z. సో ప్లాంట్ పెట్టినప్పటి నుంచి దానికి ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలి, 18 నెలలు ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఫ్లవరింగ్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి, ప్లస్ ఫ్రూట్ సెట్టింగ్ ఎట్లా, ఫుడ్ మెచ్యూర్ టైంలో తీసుకోవాల్సిన ఎట్లా, వాతావరణం బేస్ చేసుకొని మనం ఎటువంటి మందులు వాడాలి, దానిమ్మలో అన్ని పంటలు వాడినప్పుడు దానిమ్మల మందులు వాడడానికి లేదు, దానిమ్మలో సెలెక్టెడ్ మందులు వాడాలి, దానిమ్మలు పెట్టినప్పుడు ఏమంటే ఏం వాడాలో తెలుసు దానికన్నా ఏం వాడకూడదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ మనం వాడే ఎరువుల వల్లే వస్తుంది. చాలా మంది ఏమంటే పశువుల వాడు కెమికల్ వాడద్దు అంటారు, కొందరు కెమికల్ వాడు పశువులు వాడద్దు అంటారు, కొందరు ఆర్గానిక్ అంటారు, కొందరు సేరియస్ అంటారు, కొందరు హెర్బల్ అంటారు. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 10 ఎకరాలు. మొత్తం ఇట్లా చిన్న చిన్న రాయి, చిన్న చిన్న రాయలే. ఎక్కడ కానీ హార్డ్ లేదు, ఐసోలేట్ గా ఉంటుందండి. ఒక్కొక్కటి ఉందండి, ఆ చివరి ఉంది, అది క్లియర్ తెలుస్తున్నది. ఎండ ఎక్కువ ఉందని వాటర్ 1 గంట వదిలేండి, అదనంగా డైలీ గంట వదిలేండి, ఏం కాదు సరేనా. ఫ్లవర్ ఇన్సెక్షన్ అయితే బాగా జరుగుతా ఉంది, ఇంకా బాగా జరగాల. మేజర్ ఏమంటే వాటర్ మేనేజ్మెంట్. ఇవి ఇక్కడ ఏమంటే ఎక్కువ ఇక్కడ చూడండి గాలి ఎక్కువ చెట్టుకి ఏమో దాదాపుగా ఒక 500 ఫ్లవర్స్ వచ్చినాయి, మనకు 100 నిలబడినా చాలు. అర్థమైందా? వెంటనే వాటర్ మేనేజ్మెంట్ కూడా చేసుకోండి. ప్లస్ రోజుకు 1 గంట చెప్పు, రోజు 1 గంట చెప్పు వదులుకోండి, సరేనా. సో స్ప్రేయింగ్స్ సాయిల్ అప్లికేషన్ చేస్తారు కదా? అయిపోయింది, సాయిల్ అప్లికేషన్ అయిపోయింది. స్ప్రేయింగ్స్ కూడా ఇది ట్రిప్స్ కి 2 సార్లు ఇచ్చాను సార్. వితిన్ 40-45 days లో మొత్తం క్లీన్ అయిపోవాలా. సో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. కొద్దిగా నెమ్టోడ్స్ ప్రాబ్లం ఉంది, అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మీకు కంప్లీట్ గా నేను గైడెన్స్ ఇస్తాను. సో ఫ్లవర్ అయితే మంచిగా ఇనిషియేట్ అయింది, బడ్స్ ఫార్మేషన్ హెవీగా ఉంది మీ తోటలో, ఎక్కడ కానీ ప్రాబ్లమేటిక్ గా లేదు. ఫ్లవర్స్ వీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఫీమేల్ ఫ్లవర్స్. ఫ్లవరింగ్ ఎన్ని అయినాయి? షెడ్యూల్ 4 అయిపోయినాయి సార్ ఫ్లవరింగ్ కి. డ్రిప్ లో 4 వెళ్ళినాయి, ఒక 2 పైన ఫ్లవరింగ్ అయినాయి. ట్రిప్సోమైట్స్ ఎన్ని అయినాయి? 2 అయినాయి. ఫంగిసైడ్ ఏమైనా కొట్టినా? ఏం లేదండి, ఇంతవరకు ఫంగిసైడ్ ఏం కొట్ల. ఈ టెంపరేచర్ ఫంగిసైడ్ ఏం కొట్టాల్సిన అవసరం ఉండదు. సో ఫర్దర్ గా ఏమంటే మీకు మేజర్లీ వాటర్ మేనేజ్మెంట్ ఉంది, ఒక నెమ్టోడ్స్ ప్రాబ్లం ఉంది, ప్లస్ మైట్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఓకే, తోటలో ప్లస్ ఫ్లవర్ సెట్టింగ్ తొందరగా జరగాల. ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 4 ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మెడిసిన్స్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం నీకు రాసిస్తాను, ఆ విధంగా చేసుకొని పోండి. వాటర్ మేనేజ్మెంట్ కావాలంటే మీరు మేజర్ గా మీ సాయిల్లో 100% చెక్ చేసుకుంటూ ఉండండి. గంట టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు వాటర్ ప్లస్ పూత కూడా తొందరగా వచ్చింది రావడానికి. ఓవరాల్ అన్ని చోట్ల చెట్లకు వచ్చింది కదా? వచ్చేసింది. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు. ఎలా ఉన్నారు రాజు గారు? మనీష్. సో ఎస్పెషలీ రాజు గారి తోట నాకు చాలా ప్రత్యేకమైన తోట ఇది. ఎందుకంటే 2 years బ్యాక్ ఈ ల్యాండ్కి వచ్చి ఈ ల్యాండ్ దానిమ్మకు సూట్ అవుతుందా లేదా చెక్ చేసి ఈ చుట్టుపక్కల జహీరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో మనీష్ సూట్ అవుతుందా లేదా అని చేసి ఓకే మనం దానిమ్మ పెట్టుకోవచ్చు అని చెప్పి రాజుగారితో మొక్కలు పెట్టించా. ఇది ప్యూర్లీ అంటు మొక్కలు, ఇవి అంటు మొక్కలు, మొత్తం అంటు మొక్కలు అనంతపూర్ నుంచి పంపించా నేను. ఇది నా సొంత తోట ఉన్నట్లు. ఇది ఇప్పుడు కొద్దిగా చాలా
ఆల్రెడీ హార్వెస్టింగ్ రెడీ అయిపోయింది, ఒక 80%. చాలా బాగా వచ్చింది తోట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాలో దానిమ్మ పండదు, ఈ ఏరియా దానిమ్మ రాదు. ఏం రాజు గారు? అన్నారు. మధ్యలో రాజు గారు ఫోన్ చేశారు నాకు. అప్పుడు ఫోన్ చేసి ఏమన్నారు మీరు? సరే ఇట్లాగా ఇక్కడ పంట రాదు, చాలా మంది కొంచెం ఇట్లా చెప్తున్నారు, నాకు భయం వేస్తున్నదని ఫోన్ చేశాను. పొలం తీసేసుకున్నాను, మొత్తం అయిపోయింది. పొలం తీసేసుకున్నాడు ఈయన. నేను ల్యాండ్ ఓకే అయిన తర్వాత ల్యాండ్ కొన్నారు ఈయన. కొని ఇంకా అట్లా ఫోన్ చేశారు, మీరేం టెన్షన్ పడద్దండి నేనున్నా. నేను వాళ్ళని అప్పటికి అడుగుతాను అన్నాను. అవును, చెట్టు పెరుగుతుందా అని అడిగాను. పెరుగుతుంది అన్నారు. పంటకు వచ్చాక ఏమన్నా ప్రాబ్లం అంటే కనుక అప్పుడు ఉండదు అన్నారు. చెట్టు పెరిగితే చాలు నాకు, తర్వాత ఈ మిగిలింది ఆయన చూసుకుంటారని ఆయన మీద భారం పెట్టేసింది. అవును, ఈయన ఫైనల్ ఒక మాట అన్నారు, మీరు వస్తారు తోట చూస్తారు, మనము మీరు మెడిసిన్ ఇచ్చేటట్లయితే నేను వస్తాను, లేకుంటే ఈ తోట ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు. సో టెన్షన్ తీసుకోవద్దని చెప్పేసి ఎవ్రీ 2 months కి వచ్చి దీనికి ఈయన గుంటూరు నుంచి వస్తారు. సో ఇక్కడ సపరేట్గా బీహార్ లేబర్ని పెట్టి దీని మేనేజ్మెంట్ చేయించాడు. చాలా కష్టపడ్డాడు ఈ పంట రావడానికి. ఈ క్లైమేట్ కండిషన్, ఇన్ని వాతావరణ పరిస్థితులు, అసలు ఎవ్వరు కూడా పాజిటివ్ ఒపీనియన్ లేదు ఈ ఏరియాలో దానిమ్మ లేదండి. ఇది ఫస్ట్ తోట దానిమ్మ ఇక్కడ సక్సెస్ఫుల్ అవ్వేది. అవును, ఫెర్టిలైజర్ షాప్ అయినా స్మార్ట్ కుర్రోడు 40 ఎకరాలు చేస్తాడు సార్, మీది కనుక సక్సెస్ అయితే కనుక నేను కూడా పెడతాను అన్నాడు. పాపము అతనికి వేరే ప్రాబ్లం అయ్యి ఇబ్బంది అయిపోయిందండి వాడు. ఓకే, మామూలుగా ఇక్కడ సక్సెస్ చేయలేదు. ఇది బీదర్ ప్లస్ జహీరాబాద్ 2 మిక్స్డ్ ఏరియా కదా ఇది. ఇక్కడ నుంచి బీదర్ ఒక 30 కిలోమీటర్ల 50 కిలోమీటర్లు ఉంటుంది, జహీరాబాద్ 50 ఉంటుంది. మిడిల్ ఈస్ట్ ఇక్కడ ఎక్కువ అసలు బ్యాక్వర్డ్ ఏరియా ఇది కొద్దిగా. నీకు తెలియదు ఏముంది, నువ్వు కూడా పెట్టినా. సో నార్మల్ క్రాప్స్ ఉంటాయి ఎక్కువ ఇక్కడ. చెరుకు మీరు ఎక్కడ చూసినా సోయా, చెరుకు, మామిడికి అయితే నెంబర్ 1 సార్ ఏరియా. అవును, మామిడి అయితే అసలు మనం మొక్క పెట్టేస్తే క్రాప్ తీసుకోవటమే అంత బాగుంటుంది మామిడి. అదే 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 కలర్, షైనింగ్, క్వాలిటీ వన్ ఆఫ్ ది బెస్ట్. నేను ఈ పొలం అబ్బాయి కూడా చెప్పాడు సార్, లీజ్ కేసుకున్న అబ్బాయి ఇక్కడ రాదండి అని అన్నాడు. సరే 3 years చూద్దాము. అవును, పోతే నా టైం పోతుంది, 3 ఏళ్ళు పెట్టేద్దాము అని 3 ఏళ్ళు చూద్దాం అనే ఆలోచనతో వచ్చింది సార్. అదే అదే 27 వరకు చూద్దామని సార్. అవును, 27 తర్వాత రాకపోతే పోతే మన ఖర్చులు పోతాయి. అవును, ఇక పొలం అమ్ముకుని వెళ్ళిపోదాం అనే లెక్కలో లాస్ట్ మూమెంట్ వరకు ఉన్నాము. హోప్ అంతా ఆయన మీద. నువ్వే తెలుసు మీ రిలేటివ్స్ ఎంత పెద్ద ఫార్మర్స్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఈల్డ్ తీసే కర్ణాటకకి టాప్ మోస్ట్ వాళ్ళు మీ వాళ్ళు. ఈ ఏరియా అంటేనే భయపడ్డారు, అవునా కదా? నీకు తెలియదు ఏముంది, ఈ సాయిల్స్ ఏడొస్తుంది లేదు అని చాలా. అవును, మధ్యలో 6 వాళ్ళు కూడా పెంచి తీసేద్దాం అనుకున్న ప్లాన్ లో ఉంది సార్. అవును అవును అవును. గైడెన్స్ విల్ హోప్ ఫర్ హ్యాపీ. గట్టిగా. సో ఇంకోటి ఏమంటే ఆయన డెసిషన్ సార్, నాదేం లేదు. నేను ఊరికి ఆయన చెప్పింది ఫాలో. 2 years బ్యాక్ అది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశాను. సాయిల్ ఎట్లా చేస్తున్నాము, అది చేసాము, ఇది చేసాము. అది పెట్టిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి, సార్ అక్కడ ఎందుకు సార్, అక్కడ ఏరియాలో అసలు బాగుండదు, అక్కడ రాదు దానిమ్మ, ఎందుకు పెడుతున్నారు మీరు అని అంత నెగిటివ్ గా మాట్లాడిండే వాళ్ళు. అసలు మెడిసిన్స్ కూడా రాజు గారికి ఇక్కడ ఏం దొరికేది కాదు. బయటికి వెళ్ళాల్సిందే. చాలా వరకు మెడిసిన్స్ అనంతపురం నుంచి, కర్నూలు నుంచి తెప్పించా ఆయనకి. దానికి మాత్రమే ఇదైతే. కొన్ని మెడిసిన్స్ పేర్లే తెలియదండి ఇక్కడ పాపం. లేదు, మామూలుగా మనం ఒకటి చెప్తే దానికి తగ్గ కాంబినేషన్ అది ఇదే మేజర్ గా ఫార్మర్స్ తప్పు చేసేది. ఏది లో క్వాలిటీ మెడిసిన్స్ వాడటము, లో క్వాలిటీ. ఏమంటే ఫార్మర్స్ తెలియదు, రైతులు తెలియదు. డీలర్లు కూడా సులభం కోసం ఏం చేస్తారు, నీకు ఎప్పుడైనా కానీ ఈ లో క్వాలిటీ మందులే అంటగడతారు. దానివల్ల అనుకున్నంత రిజల్ట్ రాదు, అనుకున్నంత పంట రాదు. సో డిసీజ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు నార్మల్ మెడిసిన్స్ వాడితే పనిచేస్తుందా? 300 grams ప్లస్ ఉంటుంది ఇది. ఓకే, సో న్యాచురల్గానే కలరు, షైనింగ్, క్వాలిటీ బాగుంది. సో మేజర్లీ సక్సెస్ఫుల్గా పంట తీశారు.
సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని మనం అమ్మడానికి చూద్దాం, సరేనా? బయ్యర్స్తో మాట్లాడేసి చేద్దాం. అక్కడ ఆంథ్రాక్నోస్ ప్రాబ్లం ఉంది, సో డిలే చేయకూడదు. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము దీన్ని హార్వెస్టింగ్ చేద్దాం. ప్రతి మెడిసిన్స్, ఏ మెడిసిన్ చెప్పినా కానీ ఇన్ టైంలో, ఏ మందులు చెప్పినా కానీ ఇన్ టైంలో వాడడం వల్లే మనం ఇంత పంట గెయిన్ చేయగలిగాం, లేకుంటే చాలా ఇబ్బంది అయ్యేది. క్లైమేట్ కండిషన్స్ వరెస్ట్గా ఉన్నాయండి దాదాపు అన్ని ఏరియాల్లో కూడా. ఈసారి దానిమ్మ అనేది చాలా తక్కువ. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రైజెస్ కూడా మంచిగా ఉన్నాయి ఇప్పుడు. సో అబోవ్ మీడియం 300 grams వరకు ఉన్నాయి ఫ్రూట్స్, 200 to 300 grams వరకు ఉన్నాయి ఫ్రూట్స్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము హార్వెస్ట్ చేద్దాం, సరేనా? ఈ చెట్లు చూడు, సో స్పాట్స్ అనేది చాలా తక్కువ, ఫుల్గా ఉంది కలర్ లోపల కూడా. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? సార్ దీని తర్వాత ఏం చేయాలి? దీని తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చెప్తాను. ఇది హార్వెస్టింగ్ చేసుకుందాము. ఈ హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే కొన్ని చెట్లు అయితే నో స్పాట్స్, ఈ ఏరియా మాత్రం కొద్దిగా మనకు ఆంథ్రాక్నోస్ ఇబ్బంది పెట్టింది, కానీ అక్కడ కొద్దిగా ఆంథ్రాక్నోస్ ఇబ్బంది పడింది, కానీ ఇక్కడ మాత్రం అసలు ఫ్రూట్స్ ఇక్కడ నీట్గా ఉన్నాయి. ఆ బిట్ కొద్దిగా మనకి ఇబ్బంది పెట్టారు. మొత్తం ఫస్ట్ టైమే ఇది క్రాప్, ఫస్ట్ టైమే ఈయన ఇక్కడ వచ్చి దానిమ్మ చేయడం గ్రేట్. నాకు అదే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను దాదాపుగా 400-500 దాదాపుగా 600 kilometers ట్రావెల్ చేసి ఈయన ఒక్కరి కోసం వచ్చేవాడిని. ఈయన రావడానికి ఒక రోజు, పోవడానికి ఒక రోజు, 600 kilometers ట్రావెల్ చేసి ఈయన ఒక్కన వచ్చి తోట ఇక్కడ సక్సెస్ చేశాను. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ దాదాపుగా చాలా తోటలు వస్తాయి ఇక్కడ, వస్తాయి ఇక్కడ. వస్తుంది. అవును, 100 తగ్గుతుంది. అదే తగ్గుతుంది. చిన్న కాయ ఉంది, పెద్ద కాయ ఉంది, ఇవన్నీ వెళ్తాయి, బయటికి వెళ్ళిపోతాయి. ఊజీలు కూడా ఏం లేవు కదా మీకు, ఊజీల ఎఫెక్ట్ ఏం పెద్దగా లేదు ఈ సంవత్సరం. వర్షం పడినప్పుడే ఇది భలే కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి, గడ్డి కూడా తీపియడానికి టైం లేదు. ఇది చూడు, మనకి దాదాపు 3 feet వరకు వచ్చింది ఇది. అవ్వట్లేదని కోపిస్తే మళ్ళీ వచ్చేస్తున్నది. అవును అవును, గ్యాప్ ఇవ్వట్లేదు సార్. అదే మరి వారంలో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది ఇది మొత్తం. ఇది మనం హార్వెస్టింగ్ చేస్తాం, నిలబెట్టాం. ఇట్లాంటిది కొయ్యరు కదా సార్ ఇప్పుడు? ఇది కోసేయాలి మొత్తం, ఏది పెట్టద్దండి మొత్తం. ఈ చెట్టు ఎంత ఉంది చూడు, ఇది 30+ ఉంటాయి సార్. इधर से ले इधर हाँ से इधर जूम इन जूम आउट ले అవును కలర్ లేదండి, కలర్ మంది ఏం కొట్టలేదు, ఏం వాడలేదు, న్యాచురల్ గానే వచ్చింది. అదే కొన్ని పోతాయి, కొన్ని పోవడం లేదు. కొన్ని సింథటిక్ ఫెర్టిలైజర్స్ మందులు కొన్ని కొట్టినప్పుడు మాత్రమే అది థ్రెడ్ అనేది నీకు అది టైన్పూరి కదా ఇదైతుంది. మిగతావన్నీ మాక్సిమం నిలబడినాయి. అంతకుముందు వచ్చినప్పుడు తోట పడుకుండేది, మనం ఒకసారి వచ్చాము గుర్తుందా? ఇప్పుడు మొత్తం ఇదైండే తోట పడుకుండే. ఇప్పుడు మాత్రం బాగా వచ్చింది ఇది. మళ్ళీ మొత్తం దారాలేసి కట్టించాడు. మళ్ళీ ఇప్పుడు 3 times కట్టేసాం. 3 times కట్టించాడు ఈయన. Okay friends, thank you for watching this video. Please subscribe my channel Pomo Farming. Thank you.